ఈరోజు మనం శివకంచి కోనేరు తపస్సుకు సాక్ష్యం అనే అంశం గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులోని కాంచీపురం శైవ సాంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ వెలిసిన మహాక్షేత్రం శివకంచి ఏకాంబరేశ్వర ఆలయం. గోపురం ఎత్తుగా ఆకాశాన్ని తాకుతుంటే దాని పదాల వద్ద నిశ్శబ్దంగా నిలిచింది ఒక పవిత్ర జలాశయం. అదే శివకంచి కోనేరు. ఇది కేవలం నీటి నిలువ కాదు, ఇది కాలానికి సాక్ష్యం, భక్తి ప్రతిబింబం. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో పార్వతీదేవి ఇసుకతో శివలింగాన్ని నిర్మించి తపస్సు చేశారు. ఆమె భక్తి తీవ్రతకు ప్రకృతి కూడా కదిలింది. ఒక్కసారి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఇసుకతో చేసిన లింగం కరిగిపోతుందేమో అని అనిపించిన వేళ పార్వతీదేవి ఆ లింగాన్ని భక్తిపూర్వకంగా ఆలింగనం చేసి రక్షించాలని క్షేత్రకథనం చెబుతుంది. ఆ తపస్సుకు, ఆ భక్తికి సాక్షిగా నిలిచిన జలమే ఈ కోనేరు అని స్థానిక విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు కేవలం ఒక జలాశయం కాదు, ఇది కాలానికి సాక్ష్యంగా నిలిచిన పవిత్ర ఆధ్యాత్మిక చిహ్నం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. దాని నిర్మాణ వైభవం, రాతిమెట్ల నిశ్శబ్దం, నీటి ప్రశాంతత ఇవన్నీ శతాబ్దాల చరిత్రను చెప్పుతున్నాయి. ఈ పవిత్రతను కాపాడేందుకు ఆలయ పరిపాలన, సంరక్షణ చర్యలు చేపడుతుంది. గోపురం నీటిలో ప్రతిబింబమై కనిపించినట్లు మన హృదయంలో శివభక్తి ప్రతిబింబించాలి. శివకంచి కోనేరు దర్శనమే ఒక దివ్యానుభూతి, భావమే భక్తి. ఓం నమః శివాయ. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఈ అంశంపై ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.